అనకాపల్లి జిల్లాలో ఒక టీవీ యాంకర్ దొంగతనాలకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. యాంకర్గా పేరు ప్రఖ్యాతులు సంపాదించాలనే కలతో పరిశ్రమలోకి అడుగుపెట్టిన గెద్దాడ మేరీ అలియాస్ మధుశ్రీ సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో నేరాల బాట పట్టిందామె. విశాఖపట్నం వడ్లపూడి కణితి ప్రాంతానికి చెందిన ఆమె అందమైన మాటలతో స్టేజ్ షోలు చేస్తూనే లోపల నేరపూరిత ఆలోచనలతో ఉండేది. ఈ క్రమంలో ఆమెకు తన భర్త గణేష్ స్నేహితుడైన కండ్రెగుల లోక్నాథ్ పరిచయమయ్యాడు. లోక్నాథ్ సామాన్యుడు కాదు, అతను ఒక పాత నేరస్తుడు, రౌడీ షీటర్ అని పోలీసులు తెలిపారు. డ్రైవర్గా పనిచేస్తూనే గంజాయి కేసులు కొట్లాటల్లో ఆరితేరిన లోక్నాథ్తో మేరీ జతకట్టింది. సులభంగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో ఈ ఇద్దరు ఇళ్లలో చోరీలు చేయాలని పథకం వేశారు. వీరి దొంగతనం పద్ధతి చాలా పక్కాగా ఉండేది. నెల రోజుల క్రితమే అనకాపల్లిలో ఒక ఇల్లు అద్దెకు తీసుకున్న ఈ జంట పగటిపూట వీధుల్లో తిరుగుతూ తాళాలు వేసున్న ఇళ్లను గుర్తించేవారు. రాత్రి వేళల్లో లోక్నాథ్ ఇంటి తాళాలను పగలగొట్టి బయట కాపలాగా ఉండేవాడు. మేరీ మాత్రం నిర్భయంగా లోపలికెళ్లి బీరువాలు గుల్ల చేసి బంగారం వెండిని అపహరించేది. చోడవరం కోట వీధిలో మొదలైన వీరి నేరాల పర్వం అనకాపల్లి గాంధీనగర్ మీదుగా పిసిరికాడ గ్రామం వరకు కొనసాగింది. ఎక్కడ అనుమానం రాకుండా పక్కా ప్రణాళికతో దోపిడీలు చేశారు. అయితే వరుస దొంగతనాలతో అనకాపల్లి పోలీసులు అప్రమత్తమయ్యారు. సీసీటీవీ ఫుటేజ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఒక ప్రాంతంలో యాంకర్ మేరీ కదలికలు పోలీసులకు అనుమానం కదిలించాయి. సాంకేతిక ఆధారాలు, నెట్వర్క్ డేటా సహాయంతో ఈ దొంగ జంటను పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల విచారణలో వీరు చేసిన నేరాలు వెలుగులోకి వచ్చాయి. వీరి నుంచి ఒక జత మెట్టెలు, ఒక జత చెవి కమ్మలు, ఒక జత జూరాలు, చెవిదిద్దులు, ఒక చాపబిళ్ళ, చైన్, 2 ఉంగరాలు, ఒక బంగారపు తాళి వంటివి కలిపి ఒక క్రైమ్ లో సుమారు 50 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరో క్రైమ్ లో 5.830 గ్రాముల బంగారాన్ని రికవరీ చేశారు. ఇప్పటి వరకు 3 దొంగతనాలు చేసినట్లు వీరు ఒప్పుకున్నారు. మేరీది చోడవరం స్వగ్రామం కాగా లోక్నాథ్ పెందుర్తికి చెందినవాడు. వీరి మునుపటి నేర చరిత్రను పరిశీలిస్తే అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్, రూరల్ పోలీస్ స్టేషన్ చోడవరంలో ఇప్పటికే వీళ్ల మీద దొంగతనం కేసులు, ఒక ఎన్డీపీఎస్ కేసు, ఒక 324 కేసు నమోదైనట్లుగా తెలిసింది. విలాసాలకు అలవాటు పడి కష్టపడకుండా డబ్బు సంపాదించాలనుకుంటే చివరికి జైలుకి వెళ్తారని ఈ ఘటన మరోసారి నిరూపించింది. ప్రస్తుతం యాంకర్ మేరీ అలియాస్ మధుశ్రీ జైల్లో ఊచలు లెక్కిస్తోంది.